వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. ఆ చీకట్లో రుద్ర ఎవరైనా కనిపిస్తారేమో అన్న ఆశతో చూస్తున్నాడు. అప్పటి వరకు కనిపిస్తున్న బైక్ లైట్ వెలుగు కూడా ఒక్కసారిగా మాయమవ్వడంతో ఆ అడవి ఇంకాస్త చీకటిని పులుముకుంది. రుద్ర మర్రి చెట్టు కిందే ఉండి బైక్ టైర్ని చూస్తూ, ఇప్పుడెలా? బైక్ వదిలేసి వెళ్ళాలా లేక నడిపించుకుపోవాలా అని మళ్ళీ ఒక్కసారి అన్ని దిక్కులకు చూస్తాడు. వద్దులే, ఇదసలే మనది కూడా కాదు. ఇక్కడ నుండి ఎలాగో ఇంటికి నడిచే వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఊళ్ళో 7 దాటితే మనకు సాయం చేసేవాడు ఎవడూ ఉండడు. ఏం చేస్తాం, దీన్ని కూడా మనతో పాటు ఈడ్చుకునే పోదాం అని తన చేతికున్న వాచ్లో టైం ఎంతయిందో అని చూస్తాడు. కానీ ఆ చీకటిలో వాచ్లో ఉన్న నెంబర్లు కూడా సరిగ్గా కనబడక చేతిని ముఖానికి దగ్గరగా పెట్టుకుని వాచ్ని చూస్తున్నాడు. ఇంతలో ఎవరో గట్టిగా భయంకరంగా అరిచినట్లు పెద్ద గావు కేక పెట్టినట్లు వినిపిస్తుంది. ఆ కేకకు ఒక్కసారిగా రుద్ర గుండె జల్లుమంది. మళ్ళీ అన్ని వైపులకు చూస్తాడు. ఎవ్వరూ కనపడరు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రదేశం ఎందుకో భయాన్ని పుట్టిస్తుంది రుద్రకు. ఎటు చూసినా అగాధంలా తోస్తున్న చీకటి అంతులేని నిశ్శబ్దాన్ని పులుముకుని ఉండడంతో ఎవరు అరిచుంటారు అని చూస్తున్నాడు. ఆ అరుపుకు రుద్రకు కూడా నెమ్మదిగా చెమటలు పడుతున్నాయి. అమ్మో, ఏంటిది? నాకు కూడా భయమేస్తుంది. ఎందుకొచ్చింది? ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోదాం అని బైక్ స్టాండ్ తీస్తున్నాడు. ఇంతలో రుద్ర తలపై ఏదో ధారలా కారుతుంది. ఏంటిది తలపై కారుతుంది? ఏ పిట్టలైనా రెట్టలు వేస్తున్నాయా అని రుద్ర ఒక్కసారే తన నుదిటిపైకి జారుతున్న ఆ ధారను ఎడమ చేతితో తాకుతాడు. అది ఏదో చిక్కగా తగిలింది. చెడు వాసన కూడా వస్తుంది. ఏంటా అన్నట్లు చేతిని దగ్గరకంటూ పెట్టి చూస్తాడు. అది చూసి రుద్ర హడలిపోయి, రక్తం రక్తం పైనుంచి ఎలా కారుతుంది అని మెరుపు వేగంతో పైకి చూస్తాడు. మర్రి చెట్టుపై తెల్లని చీర కట్టుకున్న ఒక అమ్మాయి నల్లని గుంటలు పడ్డ కళ్ళతో రుద్ర వైపే కోపంగా, వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరంగా చూస్తుంది. నల్లని శరీరంతో మెరిసిపోతున్న కనుగుడ్లతో ఆ ఆకారం మర్రి చెట్టు కొమ్మపై కాళ్ళు కిందకి వేలాడేసుకుని కూర్చుంది. అంతే, పైకి ఒక్కసారిగా రుద్ర కళ్ళు భయంతో తెరుచుకుంటాయి. చేతి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక బండిని అమాంతం అక్కడే వదిలేసి చెమటతో తడిచిన ముఖాన్ని తుడుచుకుంటూ అక్కడి నుండి వేగంగా పరిగెడుతున్నాడు. ఏంటిది? నిజంగానే దెయ్యాలున్నాయా? ఎన్నాళ్ళు ఇవన్నీ కాకమ్మ కబుర్లే అనుకుని తప్పు చేశానా? నిన్న అమ్మ వదినలు చెప్పినప్పుడు అది వాళ్ళ భ్రమ అనుకుని పొరపాటు చేశానా? ఇప్పుడు ఈ దెయ్యం నుండి తప్పించుకోవడం అసాధ్యమా? తన మనసులో అనుకుంటూ ఆయాస పడుతూ పరిగెడుతున్నాడు. దారి కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో ఏం జరుగుతుంది? అంటే నిజంగానే దెయ్యాలుంటాయా? ఇన్నాళ్ళు ఇవన్నీ కాకమ్మ కబుర్లే అనుకుని తప్పు చేశానా? నిన్న అమ్మ వదినలు చెప్పినప్పుడు కూడా అది వాళ్ళ భ్రమ అనుకుని పొరపాటు చేశానా? ఇప్పుడు ఈ దెయ్యం నుండి తప్పించుకోవడం అసాధ్యమా అని తన మనసులో అనుకుంటూ ఆయాస పడుతూ పరిగెడుతున్నాడు. దారి కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో ఎక్కడి నుండో ఒక పాట రుద్ర చెవిన పడుతుంది. ఆ పాట చెవిన పడగానే రుద్ర పరిగెత్తడం మాని ఉన్న చోటే ఆగిపోయి అటూ ఇటూ బెదిరిపోయి చూస్తున్నాడు. మళ్ళీ దీనంగా అదే ఆడగొంతుతో, ఈ నిశిలో శశిలేడులే, ఈ నిశిలో శశిరాడులే, నా మనసే పగతో రగిలేనులే, ఆ కసితో నీకై వేచానులే, ఈ నిశిలో శశిలేడులే,
శశిరాడులే అని ఒక పాట మరణ మృదంగంలా వినిపిస్తుంది. రుద్రకు గుండెల్లో దడ ఎక్కువైపోయింది. ఆ పాట కూడా మనుషులు పాడుతున్నట్లయితే అస్సలు అనిపించలేదు. ఆ పాటను వింటూ ఇక్కడి నుండి తప్పించుకోలేమా అన్నట్లు అన్ని వైపులకు బెదిరిపోయి చూస్తున్నాడు. ఇంతలో దూరంగా అడవిలో తెల్ల చీర కట్టుకున్న అదే స్త్రీ విరబోసుకున్న పెద్ద జుట్టుతో నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. ఆ పాట కూడా ఆమె పాడుతుందని రుద్రకు అర్థమైపోయి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గొంతు పెగలడం లేదు. మళ్ళీ పరిగెట్టడం మొదలుపెట్టాడు. కానీ తను ఎటు వెళ్ళాలో కూడా మరచిపోయి అయోమయంగా పరిగెడుతున్నాడు. ఇంతలో తన వెనక ఎవరో గజ్జెలు కట్టుకుని వేగంగా తన వైపే వస్తున్నట్లు అనిపిస్తుంది. రుద్రకు అర్థమైపోయింది ఆ దెయ్యం తన వెనకే ఉందని. ఇక తనపై ఉన్న నమ్మకాన్ని వదిలేసి ఒక్కసారిగా తనకిష్టమైన హనుమంతుణ్ణి తలచుకుంటూ చాలా వేగంగా పరిగెడుతున్నాడు. తను ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అంతే వేగంతో ఆ గజ్జెల శబ్దం కూడా రుద్రను తరుముతుంది. ఇక రుద్రకు తన ప్రాణాలపై ఆశ పోయింది. మనసులో ఎంతో ఆవేదనతో అన్నయ్యను కూడా నిజంగా ఈ దెయ్యమే చంపేసిందా? నేనిప్పుడు చచ్చిపోతే వదిన అన్నయ్యను తలుచుకుని చచ్చిపోతుంది. అమ్మను సారథి గారిని ఎవరు ఇక్కడి నుండి తీసుకెళ్తారు? నా మొండి ధైర్యంతో వాళ్ళని ఊరు తీసుకొచ్చానా అని మనసులో కుమిలిపోతూ ఏదైతే అది అయ్యిందని ఉన్న చోటే ఆగిపోయి ధైర్యంగా వెనక్కి తిరుగుతాడు. అంతే, రుద్రను ఏదో బలంగా గుద్దినట్లు అనిపించి రుద్ర గుండె జారినంత పనై గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి అని ఏడుస్తూ ఒక అమ్మాయి రుద్రను గట్టిగా కౌగిలించుకుని వదలడం లేదు. ఆ అమ్మాయి దెయ్యమేనేమో అని ఇంకా గుబులు ఎక్కువై అలానే బిగుసుకుపోయాడు రుద్ర. ఆ అమ్మాయి కూడా రుద్రను అతుక్కుని దయచేసి నన్ను మా ఊళ్ళో దింపండి అని ఆయాసపడుతూ ఏడుస్తుంది. రుద్ర నెమ్మదిగా తలదించి ఆ అమ్మాయి వైపు చూస్తాడు. స్పష్టంగా కనిపించకపోయినా ఆ అమ్మాయి ముఖం చీకట్లో చంద్రుడిలా పచ్చగా మెరిసిపోతుంది. ఏ రంగో తెలియట్లేదు, కానీ తను పరికిణి ఓణీలో లక్షణంగా ఉందని అర్థమైంది. తను దెయ్యం కాదేమో అని నిర్ధారించుకున్న వెంటనే తనకు కూడా తోడు దొరికిందన్న ధైర్యం వచ్చి, ఎవరండి మీరు? భయపడకండి అని ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని కాస్త దూరంగా జరిపి ఆ అమ్మాయిని చూస్తాడు. అంత చీకట్లో కూడా స్పష్టంగా కనిపించేంత పచ్చని ఛాయతో మెరిసిపోతుంది. తనని అలాగే చూస్తూ, ఎవరు మీరు? అసలు ఈ టైంలో మీరిక్కడేం చేస్తున్నారు అని అనుమానంగా అడుగుతాడు. నా పేరు చంద్రకళ, మాది దేవరపల్లి. నేను కాలేజ్ నుంచి వస్తుంటే బస్సు టైర్ పంచర్ అయ్యి లేట్ అయింది. తీరా ధైర్యం చేసి ఊళ్ళో అడుగు పెడితే ఏదో తెల్లని ఆకారం నా వెంట పడింది. భయపడి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెడుతుంటే దేవుడిలా మీరు కనిపించారు అని చెప్పుకొస్తుంది. చంద్రకళ, ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే. అయితే నా వెనక వచ్చే గజ్జల శబ్దం మీదేనా? అవునండి, నేనే. మరి అలా పరిగెత్తకపోతే నోటితో పిలవచ్చు కదా. మీ పట్టేల శబ్దానికి నా పై ప్రాణం పైకే పోయినంత పని అయ్యింది. క్షమించండి, పరిగెత్తి నా నోటి నుండి మాట రావడం లేదు. సరే, నెమ్మదిగా మనం ఈ అడవి దాటి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక దెయ్యం ఉంది. అవునండి, నేను చూశాను. మన ప్రాణాలు దక్కాలంటే మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. రండి అని చంద్రకళ చేయి పట్టుకుని పరిగెడుతున్నాడు రుద్ర. ఆగండి, అటు వెళ్తున్నారేంటి? అటు వెళ్తే దేవరపల్లి వెళ్ళము అంటుంది చంద్రకళ. అవునా అని అక్కడే ఆగిపోతాడు రుద్ర. అవునండి, అటు వెళ్తే గబ్బిలాల దెబ్బ ఉంటుంది. అక్కడే ఆ దెయ్యం ఉంటుందని మా ఊరి వాళ్ళు అంటే విన్నాను. అమ్మో, మీకు దారి తెలిస్తే మీరే ముందు పదండి అంటాడు రుద్ర. సరే, మీరు నా వెనకే రండి
అని రుద్ర చేయి గట్టిగా పట్టుకుని ముందుకు నడుస్తుంది చంద్రకళ. ఇంకాస్త చీకటి పడడంతో అడవిలోంచి ఏవేవో శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. నక్కలు కూడా వికృతంగా ఊలలు వేస్తున్నాయి. వీళ్లలో ఇంకా పూర్తిగా భయమైతే తొలగిపోలేదు. అలా నెమ్మదిగా ఊరి వైపు నడుస్తున్నారు. ఇంటి దగ్గర సీత రుద్ర గురించి చాలా కంగారు పడిపోతుంది. సారథి సీత కూడా కాలు కాలిన పిల్లుల్లా హాలులో అటూ ఇటూ తిరిగేస్తున్నారు. ఆ ఊరి గురించి ఏం తెలియని కళావతి మాత్రం తన గదిలోకి వెళ్ళి హాయిగా పడుకుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.